వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. రాజమండ్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఎన్ నరసింహారావు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 6 మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పిఠాపురం డంపింగ్ యార్డ్, ఇంద్రనగర్, మాధవ్ నగర్ ప్రాంతాలను పరిశీలించిన రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ శానిటేషన్, డ్రైనేజ్ క్లీనింగ్ పై సిబ్బంది విధి నిర్వహణపై అసహనం వ్యక్తం చేసిన రీజనల్ డైరెక్టర్ నరసింహారావు పిఠాపురం పట్టణంకి 120 మంది శానిటేషన్ సిబ్బంది బదులు 74 మంది మాత్రమే ఉన్నారని తెలిపిన రీజనల్ డైరెక్టర్. వారానికి 120 మంది అదే మీరు ఇచ్చింది 120 మందికి 74 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో మళ్ళీ డ్రైవర్స్ తీసేస్తే 65 మంది ఉన్నారు చెప్తున్నారు. కానీ పని చేస్తున్నారు సరిపడుతుంది. ఏమైనా స్టాఫ్ లేదని చెప్తున్నారు. అన్నిటికీ కూడా అంటే ఆల్రెడీ డీసిల్టింగ్ చేయాలి. అదే అంటే డీసిల్టింగ్ సపరేట్గా తీసుకొచ్చాను. అలాగే సార్ కొన్ని నిధులు కేటాయించి టెంపరీగా కొంతమంది తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. చెప్తాను వర్తికం తీసుకుని చేయొచ్చు. కాబట్టి దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్ కావాలని చెప్తున్నారు కమిషన్ గారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ రాస్తున్నారు. అది పాలసీ మ్యాటర్ కింద యాక్ట్ పాస్లో ఈ లోపు ఏదైనా అవకాశం ఉంటే ఒక సపోజ్ 30 వార్డులు 10 వార్డులు అవుట్ సోర్సింగ్ కింద పెట్టుకుని అవుట్ సోర్సింగ్ కింద పిలిచి ఆ 10 వార్డులని సపరేట్గా ఒక పార్టీ ఒక 20 మంది అంతమందిలో వర్కర్స్ 20 మంది తీసుకుని చేస్తే అవకాశం ఉంటుంది. అది రాస్తాను. నమస్కారం అండి, నా పేరు నాగా నరసింహారావు, రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం. సో ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో మార్నింగ్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 6 మున్సిపాలిటీస్ అంటే కాకినాడ కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీస్ యొక్క రివ్యూ, కమిషనర్స్, రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా శానిటరీ సిబ్బంది వీళ్ళతోటి రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. అయితే మార్నింగ్ నేను పిఠాపురంలో కొంత ఏరియాస్ చూడడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ చూశాను, అలాగే ఇందిరానగర్, అలాగే మాధవ్ నగర్. సో ఇక్కడ ఇందిరానగర్ ఏరియా గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విజిట్ చేసినటువంటి ఏరియా. దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూస్, అలాగే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ లాంటి ఇష్యూస్ అన్ని గతంలో వారు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో కొంతవరకు చేశారు. అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కూడా అదంతా ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ కూడా కమిషనర్ గారు చెప్పినట్టు గతంలో ఉన్న దానికన్నా కూడా వాటర్ బాగానే ఫాస్ట్గా వెళ్తుంది. అయితే ఆ ఏరియాలో కొద్దిగా శానిటేషన్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సరిగ్గా డోర్ కలెక్షన్ జరగట్లేదు. తర్వాత డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, డ్రైన్స్ కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా డ్రైన్ ప్రాబ్లము, కొంత శానిటేషన్ ప్రాబ్లం ఉంది. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి ఇక్కడ కమిషనర్ గారు చెప్పినట్టు మనకి 120 మంది వర్కర్స్ ఉండాల్సిన పరిస్థితిలో ఇక్కడ 74 మంది వర్కర్స్ ఉన్నారు. సో అందులో 9 మంది డ్రైవర్స్ని తీసేస్తే 65 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు అనిపించట్లా. సో శానిటరీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క ల్యాబ్సెస్ అంతా ఎక్కువ కనపడుతుంది. పబ్లిక్ అయితే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తున్నారు సరిగ్గా వర్కర్స్ రావడం లేదని. సో ఈ ఇష్యూ మీద నేనైతే మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటేషన్ సెక్రటరీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్పట్ చేయడానికి చేయడం జరుగుతుంది. అయితే ఉన్న వర్కర్స్ తోటి ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమిషనర్ గారు రాశారు, నేను కూడా రాయడం జరుగుతుంది. అయితే ఏమైనా అవకాశం ఉంటే ఈ లోపు ఆ ట్యాప్ కాస్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఒక 5 వార్డులు 10 వార్డులో అప్పచెప్పి వాళ్ళకి ఆ విధంగా చేయొచ్చు. అది కూడా గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఈరోజు ఈ 6 మున్సిపాలిటీల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ అండి. మనకి మార్చి 31 నాటికి 100% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. వాటర్ ఛార్జెస్, ఇంకా విఎల్టీ, షాప్ రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టం లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేయలేం. ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది కాకుండా మనం ఈ డాగ్ ఆపరేషన్ సంబంధించి ఈ జిల్లాలో కాకినాడ కార్పొరేషన్లో గతంలో జరిగేది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే తునిలో కూడా మన సెంటర్ ఏర్పాటు చేసాము. తుని ఏలేశ్వరం అక్కడ ఆపరేషన్స్ చేసే కార్యక్రమం. దీంతో పాటుగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు
మనకి అనేక రకాలైనటువంటి ఈ డాగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఉన్నటువంటి డాగ్స్ ని షిఫ్ట్ చేయడము కానీ, తర్వాత వాటికి ఫీడర్ జోన్స్ ఏర్పాటు చేసి ఫీడింగ్ చేయడము, పబ్లిక్ ఎవరు ఫీడ్ చేయకూడదు, ఇలాంటి డైరెక్షన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ మేరకు ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మనకి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క డైరెక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తడి చెత్త పొడి చెత్తని ప్రాసెస్ చేసే కార్యక్రమం. అయితే ఇక్కడ పిఠాపురంలో మనకి 5 ఎకరాలు డంపింగ్ యార్డ్ ఉంది. అది డంపింగ్ యార్డ్ కింద ఉంది కానీ కంపోస్ట్ యార్డ్ కింద దాన్ని కన్వర్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రాసెసింగ్ కూడా జరగట్లా. అయితే అక్కడ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంతా కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. లెగసీ వేస్ట్ అంత లేదు కానీ ఫ్రెష్ వేస్ట్ అంతా ఎక్కడ డంప్ చేస్తున్నారు, అది కూడా బంద్ చేస్తున్నారు. సో అది కూడా నేను విజిట్ చేశాను ఈరోజు. అయితే అక్కడ ఫెసిలిటీ ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే డ్రై వేస్ట్ దానికి సెపరేట్ చేయడానికి, వెట్ వేస్ట్ ప్రాసెస్ చేయడానికి మినిమం ఫెసిలిటీ అవసరమైతే జనరల్ ఫండ్స్ నుంచి బేస్ చేయాలి. స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి కూడా ఈ విషయంలో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేయడానికి ఏజెన్సీ కూడా వాళ్ళు రాబోతున్నారు. ఇది కాకుండా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఇవన్నీ కూడా మార్క్స్ ఉంటాయి, ర్యాంక్స్ ఉంటాయి. వీటి ప్రకారం ఇవన్నీ కూడా చేస్తేనే పబ్లిక్ ఫీడ్బ్యాక్ బాగుంటేనే ఈ రకమైనటువంటి మనకి మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా రోడ్స్, ఎటువంటి గుంతలు లేనటువంటి రోడ్స్, పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ అనేది ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా మన గవర్నమెంట్ డైరెక్షన్స్ మేరకు అది కూడా జరుగుతుంది. వర్క్ కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల ఇంకా టెండర్ స్టేజ్లో ఉంది. ఇది కాకుండా అన్న క్యాంటీన్ సంబంధించి అడ్వైజరీ కమిటీస్ ఆల్రెడీ ఈ జిల్లాలో ఫామ్ చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలో కూడా వాళ్ళు ఇంకా దాన్ని ఇన్స్పెక్షన్ చేసి దాని మీద రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ అని, అలాగే పురమిత్ర యాప్ డౌన్లోడ్స్. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది కమిషనర్ దృష్టికో లేదంటే అక్కడ ఉన్న సచివాలయం దృష్టికో పదే వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక క్లిక్, ఒక ఫోటోతోటి మనం అదంతా కూడా పై స్థాయి వరకు కూడా వెళ్ళే కార్యక్రమం. ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏ సచివాలయం నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు ఈ కంప్లైంట్స్ ఎక్కువ చూస్తే ఈ మాధవ్ నగర్ సచివాలయం 3వ సచివాలయం నుంచి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చిన దాన్ని నేను చూసి విజిట్ చేశాను. సో ఆ విధంగా పై ఆఫీసులు కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని హాట్స్పాట్స్ కింద ఇలాగ ఐడెంటిఫై చేసుకుని ఎక్కువ చోట ఏ విషయం అయితే కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ ఫంక్షనరీ సరిగ్గా పనిచేయట్లేదన్న మీనింగ్, దాని మీద మేము కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా వివిధ సర్వీసెస్ కూడా ఈ పురమిత్ర యాప్ ద్వారా పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఠాపురంలో తక్కువే ఉంది. మన జిల్లాలో ఒక పెద్దాపురం మాత్రమే 50% పైనే డౌన్లోడ్ చేశారు. మిగతా చోట్ల అంతా కూడా పూర్గా ఉంది. ఇంక ఇది కాకుండా ఈ ఆఫీస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు డైరెక్షన్స్ మేరకు ఈ ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. దాని మీద కూడా ఇక్కడ కొద్దిగా యావరేజ్ గా జరుగుతుంది. ఒక పెద్దాపురం కొద్దిగా బెటర్గా ఉంది. అంటే కాకినాడ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫీస్ ద్వారా చేయాలంది. ఇది కాకుండా కోర్టు కేసెస్ అని ఇంకా ఇతరత్ర విషయాలు కూడా నేను ఈరోజు ఈ జిల్లా ఎక్సెప్ట్ కాకినాడ కార్పొరేషన్ వీసీలో తీసుకోవడం జరుగుతుంది. మిగతా 6 మున్సిపాలిటీస్ ఈ రోజు రివ్యూ చేయడం జరుగుతుంది. కలెక్షన్స్ తుని బాగుందండి. 62%, 63% చేశారు. తర్వాత పెద్దాపురం 60% చేశారు. పిఠాపురం కొద్ది లీస్ట్లో ఉన్నారు యాక్చువల్గా. అయితే ఈ 2 వీక్స్ లో ఈ కలెక్షన్స్ కొంత ఇంప్రూవ్ చేశారు. మనకి 50% ఉంది. ఇక్కడ 6,22 లక్షలు అంటే ప్రైవేట్ అంటే గవర్నమెంట్ బిల్లింగ్స్, తర్వాత కోర్టు కేసెస్ తీసేగా ప్రైవేట్ డిమాండ్ 6,22 లక్షల్లో ఇప్పటిదాకా 3,11 అంటే 50% మాత్రమే వచ్చింది. ఇంకా ఈ 45 days లో ఇంకా 50% వసూలు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సింది కోరుతున్నాను.